ఒక ఊరికి ఒక గురువు గారు వచ్చిండ్రనమాట. మంచి ఆయన అన్ని మంచి మాటలు చెప్తుంటే అందరు వింటున్నారు. ఒక పెద్దాయన వచ్చి గురువుని మధ్యలో డిస్టర్బ్ చేసి అన్నారనమాట. అసలు ఇంతమంది ఇట్లా పిచ్చిగా వస్తుండ్రు మీ మాటలు వినడానికి, అసలు గురువు ఎందుకు అని అడిగిండనమాట. గురువు అవసరం ఏంది అంటే, మీరు ఏం చేస్తారు బాబు అంటే, ఈ ఊళ్ళోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఓనర్ని నేను, ఇట్లాంటివి చాలా ఉన్నాయి నాకు అని చెప్పిండనమాట. నాకు ఏ గురువుల సహకారం లేకుండానే జీవితంలో ఎదిగినాను అని చెప్పిండనమాట. ఒకసారి షాపింగ్ మాల్ తీసుకుపోతావా అంటే, ఎందుకు గురువు గారు అంటే, నువ్వు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ వస్తుంది అని చెప్పిండు. సో తీసుకెళ్తే షాపింగ్ మాల్ కిటకిటలాడుతూ ఉంది. గురువుగారు అన్నారు, అందరినీ ఖాళీ చేయించగలవా అన్నాడు. సరే మరి ఆన్సర్ వస్తుంది కదా అని అందరినీ ఖాళీ చేయించేసిండు అనమాట. ఇప్పుడు ఏంటి గురువుగారు అంటే, ఇప్పుడు ఒక ఆవును పంపు లోపటికి అన్నాడు. ఆవు వెళ్ళిందంట, ఖాళీగా ఉంది షాపింగ్ మాల్. ఆ కాయగూరలు ఉన్న చోట వెళ్ళి రెండు కాయగూరలు నోట్లో వేసుకొని అమ్ములుకుంటా బయటకు వచ్చేసిందంట. అయిపోయింది. ఇప్పుడు కుక్కను పంపు అన్నంట. కుక్క వెళ్ళింది. కుక్క వెళ్ళి ఆ మటన్ షాప్ ఏదో ఉంటుంది కదా లోపల, అది వెళ్ళి ఒక 2 ఎముకలు కరుచుకొని వచ్చేసింది. అది కూడా వెళ్ళిపోయింది అమ్ములుకుంటా. ఇప్పుడు ఒక మనిషిని పంపు అన్నాడంట. ఆ మనిషిని పంపిండు లోపలికి. వాడు ఎంతకీ వస్తలేడంట. అర్ధగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయింది. అందరు వెళ్ళి లోపల చూసినారంట. వాడు ట్రాలీలు నింపుకుంటూనే ఉన్నాడంట, నింపుతూనే ఉన్నాడంట. పుణ్యానికి వచ్చింది కదా, నింపుడంట. అప్పుడు గురువుగారు చెప్పిండంట, ఎవరికి ఎంత అవసరమో చెప్పడానికి గురువు ఉండాలి అని చెప్పాడనమాట. అర్థమైందా మిత్రులారా? అత్యాశాపరుడు మానవుడే. జంతువులు చూసిండ్రా, వాళ్ళకి ఎంత కావాలో ఆ టైంకి వాటి కడుపు నిండినంత అవి తెచ్చుకున్నాయి, వెళ్ళిపోయినాయి. కానీ మనిషికి కడుపు అన్నది ఎప్పటికీ నిండదు. పుణ్యానికి వస్తే ఇంకా అదే పనిగా కక్కుర్తిపడి అత్యాశతో నింపుకుంటానే ఉన్నాడు. ఇదంతా కూడా విని గురువుగారికి దండం పెట్టిండు అనమాట ఆయన. అప్పుడు మనం దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? అత్యాశ అన్నది మనిషికే ఉంటుంది, జంతువులకు ఉండదు, పక్షులకు ఉండదు. అవి హ్యాపీగా అందుకే బతుకుతున్నాయి. మనిషికి ఇన్ని టెన్షన్లు ఎందుకు అంటే, వానికి ఎంత వచ్చినా సరిపోతలేదు, ఇంకా నింపుకోవాలి, ఇంకా నింపుకోవాలి, ఇంకా నింపుకోవాలి నాన్న. అందుకే ఒక మెంటార్ అన్న వ్యక్తి జీవితంలో ఉండాలి. సరైన మెంటార్ ఉండాలి. మళ్ళా దొంగ మెంటర్లు కాదు, దొంగ గురువులు కాదు. సరైన వ్యక్తులు ఉంటే సరైన దిశలో మనల్ని గైడ్ చేస్తారనమాట. కాబట్టి మంచి విషయాలు నేర్చుకుందాము. అత్యాశ అన్నది మంచిది కాదు, మనిషిని సర్వదా నాశనం చేసేస్తుంటుంది. కాబట్టి అత్యాశకు పోకుండా మనకి ఎంత అవసరమో అంత చాలు అన్న సత్యాన్ని ఈ యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. జై హింద్.